తెలుగుదేశం జనసేన పార్టీ కలిపి గత 4 సంవత్సరాల 10 నెలలుగా హౌసింగ్ అనే స్కీమ్తో స్కామ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపడిన ప్రజలకి బాసటగా వెలుగుబందులోని ఇప్పటికే మోసపోయారు. 1,80,000 ఇచ్చి 10 లక్షలు వాళ్ళ చేతి సొంత డబ్బుతో ఇల్లులు కట్టుకోవాలి ఒత్తిడి చేస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. బూరిపుడి చిన్న గోదావరిగా పిలవబడే భూమిని ప్రభుత్వం మీద మేము పోరాడితే దానికి వీళ్ళు రిలీఫ్ తెచ్చుకొని ఇప్పటికీ కూడా ల్యాండ్ ఫిల్లింగ్ చేయకుండా రీఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కట్టకుండా పట్టాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళకి అక్కడ ప్లాట్లు అప్పచెప్పాలి, న్యాయం చేయాలి. ఆ న్యాయం ఎలాగంటే వాళ్ళ ప్రాణాలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చెయ్యాలి. ఏది చేయకుండా ఎలక్షన్ స్టంట్ కోసమే చేద్దాం అనుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ ఊరుకోదు. ఈ జాప్యానికి కారణమైన వైఎస్ఆర్సీపీ ఎంపీ భరత్రామ్ కమిషనర్ గారి మీద నిరసన తెలియజేస్తూ రేపు కార్పొరేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర శాంతియుతంగా మా తాలూకు నిరసన తెలియజేస్తాం. కమిషనర్కి విజ్ఞప్తి చేస్తాం. మాకు సమాధానం కావాలి. ఎందుకు జాప్యం చేశారు? ఇప్పుడు దాకా లేనిది రాత్రిపూట 11 కూడా మహిళల్ని సెక్రటేరియట్ పిలిచి హుటాహుట్టిన రిజిస్ట్రేషన్స్ 2-3 రోజులుగా ఎందుకు మొదలుపెట్టారు? ఎలక్షన్ స్టంట్ కోసం ఎందుకు మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ప్రజలు ఎందుకు మభ్య పెడతా ఉన్నారు? ఆశతో ఉన్న ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు మీరు మోసం చేశారు అన్నది సమాధానం కావాలి.